నీ శత్రువుని గూర్చి తెలుసుకో, నీవు సాతాను గూర్చి ఎందుకు తెలుసుకోవాలి? యౌవనస్థులైన మీలో అనేకులింతకు ముందెప్పుడు తెలుసుకొనని కొన్ని సత్యములను దేవుని వాక్యము నుండి మీకు చూపించాలను కొనుచున్నాను. ఈ సత్యములు మన ఆత్మల యొక్క శత్రువును గురించి, మీరు రక్షణ గూర్చి మరియు యేసుప్రభువు మనకొరకు చేసి ముగించిన దానిని గురించి ఎంతో వినియున్నారు. అనేకమంది బోధకులు సాతాను గురించి బోధించుటకు ఇష్టపడకపోవుట చేత మీరు సాతాను గూర్చి ఎక్కువ తెలుసుకొనియుండరు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధిగలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని బైబిలు గ్రంథము మనకు చెప్పుచున్నది గనుక నేను సాతాను గూర్చి మాట్లాడవలెనని అనుకొనుచున్నాను. యుద్ధతంత్రములలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయం నీ శత్రువును గూర్చి తెలిసికొనుటాయున్నది. నీవు ఒక యుద్ధము చేయుచుండినట్లయితే మరియు నీ శత్రువు గూర్చిన సమాచారము నీ యొద్ద ఎక్కువయుండినట్లయితే అది నీ పోరాటమును ఎంతో సులువు చేయును. నీ శత్రువు గూర్చి నీకు కొంచెమే తెలిసినట్లయితే అది నీ పోరాటమును ఇంకా కష్టతరము చేస్తుంది. లేక ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, నీవు వ్రాయవలసిన పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నీ నీకు తెలిసినట్లయితే అప్పుడు ఆ పరీక్ష ఎంతో సులువుగా ఉంటుంది. క్రైస్తవ జీవితములో కూడా అంతే. నీవు నీ శత్రువు గూర్చి తెలుసుకొన్నట్లయితే నీవు అతడిని జయించవచ్చును మరియు ప్రతి శోధనలో నీవు జయించువాడవుగానుందువు. అనేకమంది క్రైస్తవులు యేసును వెంబడించుటకై వారి జీవితమంతా పోరాడుతూ ఉందురు, కాని ఓడిపోవుచుందురు. దానికుండిన అనేక కారణాలలో ఒక ముఖ్యమైనది వారికి వారి శత్రువును గూర్చి ఏమీ తెలియకపోవుటయే అనుకొనుచున్నాను. వైద్యము గూర్చి చదువుకొనుట ముఖ్యమని మనందరకు తెలియను. వైద్యశాస్త్రము మన తరములో అనేక లక్షల ప్రజలను రోగముల నుండి స్వస్థపరిచెను మరియు అనేకులను అర్ధాంతర మరణము నుండి రక్షించెను. ఇదంతయు వైద్యమునకు సంబంధించిన శాస్త్రజ్ఞులు మానవ శరీరమునకుండిన శత్రువులను గూర్చియు మరియు అవి శరీరముపై ఏ విధముగా దాడిచేయుననే విషయము పరిశోధించుటచేత సాధ్యమైనది. అది ఆరోగ్యమునకు విరోధులైన బ్యాక్టీరియా మరియు వైరస్ల గూర్చి ఎంతగానో అధ్యయనము చేయుటను బట్టి మానవుని ఆరోగ్యము అభివృద్ధి చెందినది. ఆరోగ్యము యొక్క శత్రువులను చంపగలిగిన మరియు మానవ శరీరము నుండి వాటిని తీసివేయగలిగినటువంటి ఔషధములను శాస్త్రజ్ఞులు కనుగొనిరి. మన భౌతిక శరీరము గూర్చి ఏదైతే యథార్థమో అది మన లోపలనున్న ఆత్మగూర్చి ఇంకా ఎంతో యథార్థము. మన ఆత్మ నుండి తరిమివేయుటకును మరియు దేవుని కొరకు పవిత్రముగా నంచుకొనుటకును మన ఆత్మకు విరోధియైన సాతాను గూర్చి మనము చదవవలసియున్నది. బైబిలు సాతాను గూర్చి ఎంతో చెప్తుంది. నిజానికి దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తరువాత వెంటనే బైబిలు సాతాను గురించి చెప్తుంది. ఆదాము హవ్వలు ఏదేను వనములో ఏమి చేశారను విషయము బైబిలు ఏమీ చెప్పలేదు. కాని ఆదాము హవ్వలు దేవుని నుండి దూరమగునట్లు సాతాను ఆ తోటలోనికి వచ్చి పాపాన్ని మరియు గలిబిలిని ఎట్లు తెచ్చినను విషయం వెంటనే చెప్తుంది. ఈనాడు లోకములో నుండిన పాపము మరియు దౌర్జన్యము మరియు చెడు అంతటికి కారణము ఏదేను వనములోనికి సాతాను యొక్క ప్రవేశమయ్యున్నది. బైబిలు సాతాను గూర్చి చెప్పుటకుండిన కారణమేమిటి? మనము సాతాను గూర్చి తెలుసుకొనుట ద్వారా మనము జాగ్రత్త కలిగియుండవలెనని దేవుని ఉద్దేశ్యము. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహమువలే ఆ సాతాను తిరుగుచుండునని మనకు తెలియును. నీవున్న పట్టణపు జంతు ప్రదర్శనశాల నుండి ఒక సింహము తప్పించుకుపోయి వీధులలో తిరుగుచున్నదని వార్తాపత్రికలు ప్రచురించాయనుకోండి. అప్పుడు ఏ ప్రదేశంలో అది తిరుగుచున్నదో తెలిసినట్లయితే అది నీకు ఒక సహాయము కాదా? ఎందుకనగా ఆ ప్రదేశమునకు నీవు దూరముగా ఉందువు. తప్పనిసరిగా అదే విధముగా సాతాను ఎటువంటి విషయములలో చురుకుగా నుండునో నీకు తెలిసినట్లయితే అది నిన్ను ఎన్నో సమస్యల నుండి రక్షించును. అనేకమంది విశ్వాసులకు తరచూ నిరుత్సాహము కలిగే సమయములు ఉండును. దీని గూర్చి ఒక విషయము మనము గమనించవలెను. నిరుత్సాహమనేది ఎప్పుడునూ దేవుని నుండి కలుగదు, అది ఎప్పుడూ సాతాను నుండే కలుగును. అదేవిధముగా జగడము, బలాత్కారము, ద్వేషము, అసూయ, నిష్ఠూరత, చెడుగా మాట్లాడుట, ఫిర్యాదులు, సనుగుడు, అధికారముపై తిరుగుబాటు మరియు ప్రతి విధమైన చెడుతనము సాతాను నుండి ఉద్భవించినదే. ఈ చెడులను మన జీవితములలో జయించుటకు మన శత్రువును గూర్చి తెలిసికొనుట ఎంతో మంచిది. క్రొత్త నిబంధన ప్రారంభపుటలలో కూడా మనము సాతాను గూర్చి చదువుదుము. యేసు నీటిలో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మచేత అభిషేకము పొందిన వెంటనే సాతాను అరణ్యములో ఆయనను ఎదిరించి శోధించినని మనము చదువుదుము. మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. సాతాను యేసును శోధించిన వివరములు మనకు ఎందుకు ఇవ్వబడ్డాయి? వాటి ద్వారా మనము మన ఆత్మలకు విరోధియైన వాని యొక్క కుయుక్తులను లేక బలమును గూర్చి మనము తెలియని వారముగా నుండకుండుటకై యున్నది. యవ్వనస్థులు సాతాను గూర్చి తెలిసికొనుట ఎంతో అవసరమయ్యున్నది.
ఎందుకనగా బైబిలు సాతాను గురించి ఏమి బోధిస్తుందో తెలుసుకున్నట్లయితే నీవు జాగ్రత్తగా ఉందువు. బైబిలు సాతాను గూర్చి ఏమి బోధిస్తుందో తెలియకపోవుటచేత అనేకులతడి గూర్చి భయపడుచుందురు. సాతాను మన ప్రభువైన యేసుక్రీస్తుచేత కల్వరి శిలువపై ఓడింపబడిననున్నది తెలియక ఇతరులు వారికి చెడుపు చిల్లంగిలు మరియు చేతబడి చేయుదురని వారు భయపడుచుందురు. యేసు ప్రభువు మనందరి కొరకు శిలువపై ఏమి చేశారను దాని తట్టు నీ కన్నులు ఒకమారు తెరువబడినట్లయితే సాతాను గూర్చి నీవు ఎప్పుడునూ భయపడవు. కొన్నిమార్లు సాతాను యేసు సమాజమందిరములలో బోధించినప్పుడు చేసినట్లు దెయ్యములు పట్టినవారి ద్వారా క్రైస్తవ కూటములను కలవరపరచవచ్చును. కాని అతడు అట్లు చేయుటను ఎప్పుడునూ ఊరుకొనకూడదు. ఒకమారు మా మీటింగు హాలులో బైబిలు స్టడీ కూటము జరుగుతున్నప్పుడు ఒక దయ్యము పట్టిన వ్యక్తి ప్రక్క చావడిలో నుండి పామువలె ప్రాకుతూ ముందుకు వచ్చి కూటమి ఆటంకపర్చాలని చూచాడు. అయితే యేసునామములో ఆ దయ్యమును గద్దించినప్పుడు ఆ వ్యక్తి అక్కడ నేలపైననే గాఢనిద్రలో మునిగిపోయెను. ఆ బైబిలు స్టడీ అయిపోయిన తరువాత అందరూ ఆఖరుగా ఆమేన్ అని చెప్పిన తరువాత అతడు లేచెను. అప్పుడు అతడితో మాట్లాడితిమి. మా యొక్క బైబిలు స్టడీ కూటమిని అతని యొక్క పరిచారకులతో ఆటంకపర్చునట్లు సాతానుకు ఎప్పుడు అవకాశమివ్వము. కల్వరిపై యేసుచేత దయ్యములన్నీ ఓడింపబడినాయి కాబట్టి యేసునామములో ఆజ్ఞాపింపబడినప్పుడు అవి లోబడాల్సియున్నది. కల్వరి శిలువపై సాతానును జయించిన యేసునామములో శక్తియున్నదని తెలుసుకొనుట ఎంతో ముఖ్యము. సాతానుకు నీవెప్పుడు భయపడనక్కర్లేదు. నీవు నీ శత్రువు గూర్చి తెలుసుకొననట్లయితే అప్పుడతడు నిన్నేమైనా చేస్తాడేమో అని నీవు భయపడుతూ ఉందువు. నీవు యేసును నీ జీవితమంతటికి ప్రభువుగా చేసుకొన్నట్లయితే అతడు నిన్నేమి చేయలేడు. ఎందుకంటే యేసు శిలువపై అతడిని ఓడించినప్పుడు సాతాను యొక్క శక్తి అంతా అతడి నుండి తీసివేయబడింది.